నమస్కారం. ఆందోళన లేదా యాంగ్జైటీ ఇది ఎక్కడో గాల్లో పుట్టే ఒక ఊహ కాదు కదా, మనలో ఎంతోమంది రోజూ అనుభవిస్తున్న ఒక కఠినమైన వాస్తవం. ఈరోజు మనం డోంట్ ఎఫ్కింగ్ ప్యానిక్ అనే ఒక అద్భుతమైన పుస్తకం, అలాగే మరికొన్ని ముఖ్యమైన కథనాల ఆధారంగా అసలీ పానిక్ అటాక్స్ మరియు యాంగ్జైటీ వెనుక ఉన్న రియాలిటీ ఏంటి అన్నది లోతుగా విశ్లేషించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం ఆశ్రయించే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలే ఒక్కోసారి మన యాంగ్జైటీని అమాంతం పెంచేస్తాయంటే నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏబీపీ దేశం కథనం ప్రకారం తప్పుగా ఎంచుకున్న పుస్తకాలు మనలో ఉన్న ఆందోళనను సీక్రెట్గా మరింత ట్రిగ్గర్ చేస్తాయి. మానసిక ప్రశాంతత కోసం చదివే పుస్తకాలే మనల్ని ఇబ్బంది పెడతాయనే ఒక పెద్ద అపోహను ఇది బద్దలు కొడుతోంది. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను చూద్దాం. యాంగ్జైటీ నిజస్వరూపం ఏంటి, పుస్తకాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కెల్సీ దర్రా రాసిన ఆ పుస్తకం ఎందుకంత స్పెషల్, అలాగే ఆందోళనతో స్నేహం చేయడం ఎలా, ఫైనల్గా పానిక్ అటాక్ నియంత్రణకున్న ప్రాక్టికల్ చిట్కాలు. ఇవన్నీ ఒక ఆర్డర్లో చూద్దాం. మొదటిగా ఈ యాంగ్జైటీ తాలూకు నిజస్వరూపమేంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. పానిక్ అటాక్ ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. డాక్టర్ రఘువీర్ రాజుగారు దీని గురించి ఒక స్పష్టమైన క్లినికల్ వాస్తవాన్ని వివరించారు. ఇదంటే అకస్మాత్తుగా వచ్చే ఒక భయంకరమైన ఫీలింగ్. ఆ క్షణంలో ఏదో అయిపోతుందని, కంట్రోల్ తప్పుతున్నామని, లేదా ప్రాణం పోతుందేవో అన్నంత తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. ఇది కేవలం వట్టి భయం కాదు సుమా, అచ్చం ప్రాణాపాయంలాంటి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మరి ఈ పానిక్ అటాక్కి కారణాలేంటో తెలుసా? ఒక్కొక్కసారి లిఫ్ట్ ఎక్కినా, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోపలికి వెళ్ళినా, లేదా జనాల మధ్య ఉన్నా సరే ఇది ట్రిగ్గర్ అవ్వొచ్చు. అప్పుడు శరీరంలో ఏమవుతుందంటే విపరీతమైన గుండెదడ, చెమటలు పట్టడం, చేతులు వణికిపోవడం, లేదా గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలను మనం అర్థం చేసుకోగలిగితే ఆ సమస్య ఉన్నవాళ్ల పరిస్థితిని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలం గదా. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాం అనేది చాలా ముఖ్యం. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం చదివే కొన్ని పుస్తకాలు సమస్యను ఎలా పెంచుతాయంటే అవి చాలా ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఏ నిర్ణయం తీసుకోలేని డిసిషన్ పెరాలిసిస్ వస్తుంది. ఇది యాంగ్జైటీని మరింత పీక్స్కి తీసుకెళ్తుంది. అలాగే రియాలిటీకి దూరంగా ఉండేవి లేక ఎక్కువ ఎమోషనల్గా ఉండే పుస్తకాలు చదివితే ఒత్తిడి తీవ్రమవుతుంది. మనకు కావలసింది ఒక ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఇచ్చే ఒక ప్రాక్టికల్ టూల్ కిట్. అందుకే కెల్సీ దర్రా రాసిన డోంట్ ఎఫింగ్ పానిక్ పుస్తకం ఎందుకు అంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం. థెరపీలో కూడా చెప్పని ఎన్నో విషయాలను, ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ మరియు డిప్రెషన్ గురించి ఈ పుస్తకంలో చాలా ప్రాక్టికల్గా చెప్పారు. ఇది ఎవరో అకాడమిక్ ప్రొఫెసర్ రాసిన పెద్ద క్లినికల్ టెక్స్ట్ బుక్ అస్సలు కాదు. ఇది పక్కాగా ఒక ఇంటరాక్టివ్ వర్క్ బుక్. పానిక్ అటాక్ వస్తున్నప్పుడు స్వయంగా ఎలాంటి గ్రౌండింగ్ టాస్క్లు చెయ్యాలో చెప్పే ఒక అద్భుతమైన టూల్ కిట్ ఇది. అసలు ఇంత బాగా ఆమె ఎలా రాయగలిగారంటే ఆమె సొంత అనుభవాలే దీనికి కారణం. చిన్న వయసులో ఊపిరి ఆడకపోతే ఆస్తమా అనుకుని ఎమర్జెన్సీకి వెళ్లారు, కానీ అది నిజానికి పానిక్ అటాక్. 17 ఏళ్ల వయసులో ఫ్లైట్లో ఫస్ట్ టైం అఫీషియల్గా పానిక్ అటాక్ ఎదుర్కొన్నారు. ఆ కష్టాలన్నింటినీ దాటుకుని తన అనుభవాలనే ఆయుధంగా మార్చుకుని ఈరోజు ఒక కమేడియన్గా, మెంటల్ హెల్త్ అడ్వకేట్గా ఆమె ఎదిగారు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన అస్సలైన సీక్రెట్ ఒకటుంది. అదేంటంటే యాంగ్జైటీతో పోరాడటం ఆపేసి స్నేహం చేయటం. కెల్సీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన పాయింట్ ఏంటో తెలుసా? యాంగ్జైటీతో ఫైట్ చేయడం ఆపేయడం. అవును, దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక స్నేహితుడిలా దానికి థ్యాంక్స్ చెప్పిన రోజే తన జీవితం మారిపోయిందని ఆమె అంటారు. ఎందుకంటే మనం పోరాడే కొద్దీ పానిక్ ఇంకా పెరుగుతుంది. ఆందోళన అనేది శత్రువు కాదు, అది కేవలం మనలో కలిగే ఒక భావన మాత్రమే. మరి ఈ స్నేహం ఎలా చేయాలి? ఆందోళన వస్తున్నప్పుడు దాన్ని ఆపాలని చూడకుండా ముందుగా అంగీకరించాలి. శరీరంలో కెమికల్గా, క్లినికల్గా ఏం జరుగుతోందో అర్థం చేసుకుని ఆ అనుభవానికి ఒక నిర్దిష్టమైన పేరు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన లక్షణాలపై మనకే ఒక పవర్ వచ్చినట్లు అనిపిస్తోంది. అలాగే రోజూ అద్దం ముందు పాజిటివ్ మంత్రాలు చెప్పుకోవడం ద్వారా భయం క్రమంగా తగ్గుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ సడన్గా పానిక్ అటాక్ వస్తే వెంటనే ఏం చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. సమయం తెలుగు ఆర్టికల్ మరియు ఈ వర్క్బుక్లో చెప్పిన దాని ప్రకారం ఎగ్జాక్ట్గా చేయాల్సిన 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మైండ్ఫుల్ బ్రీదింగ్, అంటే గుండెవేగాన్ని తగ్గించడానికి లోతుగా శ్వాస తీసుకోవడం. సెకండ్,
చుట్టూ ఉన్న ఏవైనా 5 వస్తువులను గమనించి మైండ్ని డైవర్ట్ చేయాలి. థర్డ్, ఈ సమయం కూడా గడిచిపోతుంది అని పాజిటివ్గా నమ్మాలి. లాస్ట్ది, టెన్షన్ తగ్గించడానికి కండరాలను ఫ్రీ చేస్తూ కాస్త నడవడం. ఈ టెక్నిక్స్ చాలా ఫాస్ట్గా పనిచేసి అప్పటికప్పుడు మనల్ని ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకొస్తాయి. సో మనం నేర్చుకున్న ఈ విషయాలన్నీ ఒక పవర్ఫుల్ టూల్కెట్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ మనల్ని మనం అడుక్కోవాల్సిన అసలైన ప్రశ్న ఒకటే: యాంగ్జైటీని ఒక విలన్లా చూసి భయపడతామా, లేక దాన్ని అర్థం చేసుకుని మనలో ఒక భాగంగా అంగీకరిస్తామా? మానసిక ఆరోగ్యంతో మనకున్న సంబంధాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది? ఆలోచించండి.